రాజస్థాన్లోని ఝాలావాడ్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీటిలో పాఠశాలలు చిక్కుకున్నాయి. రాయ్పూర్, మనోహర్ థానా ప్రాంతాల్లో స్కూళ్లను వాగులు ముంచెత్తాయి. పాఠశాలల్లో చిక్కుకున్నటువంటి 100 మందికి పైగా విద్యార్థులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగారు పోలీసులు, గ్రామస్తులు. విద్యార్థులను సురక్షితంగా రెస్క్యూ టీమ్స్ తరలించాయి. ఘటనా స్థలానికి చేరుకున్నారు జిల్లా కలెక్టర్, ఎస్పీ. జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని కూడా కీలక ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఝాలావాడ్ చిక్కుకొని పోయిందో, పూర్తిగా కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోలకు సంబంధించి కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపుగా 100 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుపోవడం కావచ్చు, దీనికి సంబంధించి గ్రామస్తులు, పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ నిర్వహించడం కావచ్చు. అయితే ఆ విజువల్స్ ను మనం చూస్తున్నాం, ఎంత భయానకంగా ఉందో. అక్కడ పాఠశాలలోకి ఆ విధంగా నీరు వచ్చింది అని అంటే పూర్తి స్థాయిలో ఆ గ్రామం అంతా జల దిగ్బంధంలో చిక్కుకున్నది. దాదాపుగా అంటే మెడ కింది భాగం వరకు, అంటే 35 భాగం వరకు మనిషి మునిగిపోయేంత పరిస్థితులు అక్కడ దారితీశాయి. అంటే వర్షాలకి రాజస్థాన్లోని ఝాలావాడ్ ఆ స్థాయిలో ఎఫెక్ట్ అయింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నారు. మనము ఆ జిల్లాకు అంటే ఆ ప్రాంతానికి సంబంధించి, ఝాలావాడ్కి సంబంధించి ఆ విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. పిల్లల్ని రెస్క్యూ చేస్తున్నటువంటి విజువల్ ఆ ఫస్ట్ బాక్స్ లో మనం చూడొచ్చు. అలాగే కొంతమంది గ్రామస్తుల్ని, ఆయా పాఠశాలలో చిక్కున్నటువంటి వారు కావచ్చు, అక్కడ పరిసరాల్లో చిక్కున్నటువంటి వారిని పోలీసులు రంగంలోకి దిగి వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నటువంటి విధానం కావచ్చు. అలాగే మనం ఇతర చూస్తున్నాం, స్థానికులు కూడా ఆ రెస్క్యూ సిబ్బందితో పాటు కలిపి వారు కూడా ఆ విద్యార్థుల్ని రక్షించేటువంటి ఆ కార్యక్రమంలో కూడా వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ స్థాయిలో నీరు వచ్చింది అని అంటే పూర్తిగా ప్రవాహం మొత్తం కూడా వాగులు మొత్తం కూడా ముంచెత్తింది ఝాలావాడ్ని అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం రాజస్థాన్లోని ఝాలావాడ్లో చిక్కుంది. ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్ని కూడా సోషల్ మీడియాలో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఏ స్థాయిలో పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందో. అయితే పాఠశాలలో జల దిగ్బంధంలో ఉన్నటువంటి 100 మందికి పైగా విద్యార్థుల్ని సురక్షితంగా రెస్క్యూ టీంలు అయితే కాపాడినటువంటి పరిస్థితి ఉంది. రాజస్థాన్లోని ఝాలావాడ్ జిల్లాలో కుండపోత వర్షాలు బేభత్సం సృష్టించాయనే చెప్పాలి. అక్కడికి ఆ ఝాలావాడ్కి ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా చేరుకొని సహాయక బృందాలతో వాటిని పర్యవేక్షించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా స్థానికంగా ఉండేటువంటి నదులు కావచ్చు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అనేక గ్రామాలు, పట్టణాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. ముఖ్యంగా రాయ్పూర్, మనోహర్ థానా ప్రాంతాల్లో వర్షపాతం అత్యంత తీవ్రంగా నమోదై సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయేటువంటి పరిస్థితులకి అక్కడ నీటి ప్రవాహం కూడా చేరుకుంది. వాగులు, వంకలు ఉప్పొంగటం, బడులను వరద నీరు చుట్టుముట్టడం కూడా ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. రాయ్పూర్, మనోహర్ థానా మండలాల్లో వాగులు ఒక్కసారిగా ఉప్పొంగి రోడ్లు, గ్రామాలపైకి చేరుకోవడం, తరగతులు జరుగుతున్నటువంటి సమయంలోనే వరద నీరు వేగంగా వచ్చి పాఠశాలల ప్రాంగణాలను, భవనాలను చుట్టుముట్టిందని కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహం ఆ స్థాయిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే అనుకోకుండా వచ్చినటువంటి అంటే మధ్యాహ్నం సమయానికి అది తీవ్ర రూపం దాల్చింది. పూర్తిగా విద్యార్థులు ఉన్నటువంటి ఆ పాఠశాలను ముంచెత్తిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో హుటాహుటిన గ్రామస్తులు, పోలీసులు అక్కడికి చేరుకోవడం, పాఠశాలలో ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేయడం కూడా జరిగిపోయింది. ఉదయం వరకు కూడా నీటి ప్రవాహానికి సంబంధించి ఆ స్థాయిలో వరద వస్తుందని అటు అధికారులు ఊహించలేదు. స్థానికంగా ఉండేటువంటి వారికి కూడా ఒక ఐడియా లేకపోవడం, పాఠశాలకి లేకపోతే ఈ స్థాయిలో వరద నీరు ఉంటే మాత్రం డెఫినెట్ గా పాఠశాలకి సెలవు ప్రకటించే వారమని కూడా ఇటు జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ స్థాయిలో వరదని మేము ఎప్పుడూ చూడలేదని అక్కడ ఉన్నటువంటి వారు, అక్కడ ఝాలావాడ్లో పుట్టి పెరిగినటువంటి గ్రామస్తులు కూడా ఈ స్థాయిలో వరద నీరు మేము ఎప్పుడూ చూడలేదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని కూడా అధికారులు ఇవ్వలేదు, పై స్థాయి నుంచి ఇంత మొత్తంలో వరద నీరు వచ్చి మా గ్రామాన్ని ముంచెత్తుతుందని మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం వేళ నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పాఠశాలల చుట్టూ కూడా భారీగా వరద నీరు చేరిపోయిందని అక్కడైతే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. రాయ్పూర్, మనోహర్ థానా పరిధిలోని పాఠశాలలో చదువుకుంటున్నటువంటి 100 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భవనాల లోపలే చిక్కుకుపోవడం, బయటకు వచ్చేటువంటి మార్గాలన్నీ నీట మునిగిపోవడంతో పాఠశాలల భవనాలు చిన్నపాటి దీవుల్లా మారిపోయాయి. అంటే నీటి మధ్యలో ఆ బిల్డింగ్లను మేము చూసి
ఎంతో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొన్నాం. అలాగే వారు చెప్పేది పైనుంచి అంటే వాగులు వంకలు అన్నీ కూడా ఏకమైపోయి మా గ్రామం గుండా ప్రవహిస్తున్నాయి. అందులో సర్పాలు, విషపురుగులు అవి కూడా వెళ్ళటం మేము చూస్తూ ఉన్నాం. ఈ వరదంతా తగ్గిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి బురదతో కావచ్చు, లేకపోతే అక్కడ దోమల వ్యాప్తితో కావచ్చు, మేము చాలా ఇబ్బంది పడతాం. అధికారులు దయచేసి చర్యలు తీసుకోవాలి. అలాగే పై స్థాయి నుంచి వస్తున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని ఎందుకు అంచనా వేయలేకపోయారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. మరి మధ్యాహ్నం అంటే ఉదయం వరకు కూడా నీటి ప్రవాహం ఉంది. చిన్నపాటి అంటే వర్షం పడుతోంది, చిన్నపాటిగా ఊర్లోంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి, అంతవరకు తెలుసు. కానీ దాదాపుగా పీకల్లోతు వరకు అంటే ఒక మనిషికి 35 భాగం వరకు నీళ్ళు వచ్చేంత స్థాయికి వరద పైనుంచి వస్తుంటే ఇమ్మీడియట్ గా అధికారులు ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు? మరి అక్కడ వాగులు వంకలు ఇమ్మీడియట్ గా కట్టలు ఏమైనా తెగిపోయాయా, లేదా ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి వరద తీవ్రత, లేకపోతే పైన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి గేట్లు ఏదైనా ఎత్తేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే రాజస్థాన్లోని జాలావాడ్ పూర్తిగా ఇప్పటి వరకు కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. నీటి ప్రవాహానికి సంబంధించి పూర్తిగా వెళ్ళటం లేదు. అలాగే ఈ నీటి ప్రవాహం తగ్గిన తర్వాతే సాధారణ జనజీవనానికి సంబంధించి కావచ్చు, పాఠశాలకు సంబంధించి కావచ్చు, అక్కడ మేము పునరుద్ధరిస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. इतनी भयंकर बारिश की स्कूल में पूरे में पानी पानी। गांव वालों की मदद से सारे बच्चों को बाहर निकाला गया।